ఈ సినిమాకి సంబంధించి 'మీసాల పిల్ల' పాట అయ్యుండొచ్చు. లేకపోతే 'వెంకీ' అండ్ 'చిరంజీవి' ఇద్దరు కలిసి ఆడిన ఒక ఆట అయ్యుండొచ్చు. ఆ 2 పాటలకు సంబంధించిన డాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి గానీ, అలాగే ఆటా సందీప్ మాస్టర్ గానీ, వాళ్ళు చేసిన డాన్సులు చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించినియి. హుక్ స్టెప్ కోసం ఆటా సందీప్ కొత్తగా ప్రయత్నిస్తే 2 పాటలతో విజయ్ పొలాకి ఇరగదీశాడు. ఇంకా మరికొన్ని పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎంత ఖర్చయిందో నాకు తెలీదు కానీ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చిరంజీవి గారి అమ్మాయి సుష్మిత కొనిదెల గానీ, నిర్మాత సాహు గారిపటి గానీ సినిమా కోసం ఎక్కడ వెనకాడకుండా ఖర్చు పెట్టిన తీరు మాత్రం సూపర్‌గా అనిపించింది. ఇప్పుడు ఆ రిజల్ట్ అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా బయటకొస్తుంది. ఇకపోతే సినిమా బాగుంటే సినిమాని బతికించాలని తాపత్రయపడే జర్నలిస్ట్‌లో డెఫినెట్‌గా శివ మల్లాల ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఏ సినిమా అయినా సరే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఆ నిర్మాత బాగుపడాలి, దర్శకుడికి 4 మంచి పేరు రావాలి, ఆ నటీనటులకి 4 మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది ఎప్పుడు చెప్తాను. అలాంటిది చిరంజీవి సినిమా వెళ్ళి మీరు కూడా చూడండి. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే కనుక క్వెషన్ చేయండి. నేను ఎప్పుడు కూడా చెప్పేది సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ ఐడియా. ఐడియా బాగుంటే ఒక్కోసారి బాగుండొచ్చు, ఒక్కోసారి బాగుండకపోవచ్చు. బాగున్నప్పుడు ఆకాశానికి వెళ్తుంది, బాగాలేనప్పుడు అధపతాళానికి వెళ్తుంది. సింపుల్. సినిమా ఈజ్ ద కింగ్. సినిమా బాగుండాలనే కోరుకుంటాను. మనశంకర వరప్రసాద్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.